సిపిఐ స్థాపనకు 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా డిసెంబర్ 26న ఖమ్మం పట్టణంలో జరిగే భారీ బహిరంగ సభకు రాష్ట్రంలో పార్టీ శ్రేణులంతా తరలి రావాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య పిలుపునిచ్చారు. మంగళవారం ఉదయం స్థానిక ఎన్జీఓ హోంలో సిపిఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో జిల్లా జనరల్ బాడీ సమావేశం జిల్లా కార్యదర్శి కె బోడకొండ అధ్యక్షతన జరిగింది. అంతకుముందు స్థానిక ఆనందభారతి గ్రౌండ్ నుండి పార్టీ శ్రేణులు ప్రదర్శనగా బయలుదేరి ఎన్జీఓ వరకు వెళ్లారు. ఈశ్వరయ్య మాట్లాడుతూ పార్టీ శతాబ్దిక పోరాటగాథలు, కార్మిక రైతు ఉద్యమాల్లో చేసిన త్యాగాలను స్మరించుకునే విధంగా భారీ ఎత్తున ప్రజలను సమీకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలు, ప్రజా సంఘాలు, కార్మిక వర్గాలు పెద్ద ఎత్తున సభకు తరలి రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రాల అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని ఈశ్వరయ్య తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎన్నికల సమయంలో నిరుద్యోగ యువత, రైతులు, విద్యారంగానికి చేసిన హామీల్లో ఏ ఒక్కటి అమలు కావటం లేదన్నారు. సిపిఐ పార్టీ వార్షికోత్సవాలు పురస్కరించుకుని యావత్ భారతదేశంలో ప్రత్యామ్నాయ రాజకీయాల కోసం విస్తృత సామాజిక రాజకీయ ఉద్యమానికి పార్టీ శ్రీకారం చుడుతుందని తాటిపాక మధు అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను కొద్ది మంది కార్పొరేట్లకు అనుకూలంగా మారుస్తూ ప్రపంచ కోటీశ్వరుల ప్రయోజనాలకు సేవలందించే విధానాలు కేంద్ర రాష్ట్రం రెండూ అమలు చేస్తున్నాయని ఆయన విమర్శించారు. సహజ వనరులను బడా పెట్టుబడిదారుల చేతుల్లోకి నెట్టవేస్తున్న ప్రభుత్వ విధానాలను ప్రశ్నించాల్సిన అవసరం అత్యంత అవసరమైందని పేర్కొన్నారు. కగర్ ఆపరేషన్ పేరుతో సహజ వనరులను ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు. సిపిఐ పార్టీ వార్షికోత్సవాలు పురస్కరించుకుని యావత్ భారతదేశంలో ప్రత్యామ్నాయ రాజకీయాల కోసం విస్తృత సామాజిక రాజకీయ ఉద్యమానికి పార్టీ శ్రీకారం చుడుతుందని తాటిపాక మధు అన్నారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి తోకుల ప్రసాద్, జిల్లా కార్యవర్గ సభ్యులు పి సత్యనారాయణ, బొబ్బుల శ్రీనివాసరావు, పప్పు ఆదినారాయణ, శాఖ రామకృష్ణ, ఏ భవానీ, సిపిఐ సీనియర్ నాయకులు కిర్లా కృష్ణారావు, చింతపల్లి సుబ్బారావు, మున్సిపల్ కిషోర్, టి అన్నవరం, రైతు సంఘం జిల్లా నాయకులు నక్కా శ్రీనివాసరావు, కొమర్తి శ్రీను, కేశవర్ పాపలరాజు, చింతపల్లి సుబ్బారావు, ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి వై బాబీ, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఎస్ స్టాలిన్, బిట్టు లక్ష్మీనారాయణ, ప్రజానాట్య మండలి మాడగల రమణ, జట్ల సంఘం పి త్రిమూర్తులు, రామకృష్ణ కుమారి, లోవరత్నం తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మనకు ముఖ్యంగా పార్టీకి ఎప్పుడు కూడా మన కార్మిక వర్గ పార్టీగానే ఈ జిల్లాలో ప్రధానంగా ఉంది. ఒకటి రాజమహేంద్రవరం జట్ల లేబర్ యూనియన్, కాకినాడ మున్సిపల్ వర్కర్స్ యూనియన్, భవన నిర్మాణ కార్మిక సంఘం, అమలాపురం రాజోలు తాలూకాలో ఉన్న రైతు వ్యవసాయ కార్మిక సంఘం, ఇటు రామచంద్రపురం, ఇలా ప్రధానంగా మనం కార్మిక వర్గ సభ్యులుగానే మనం ఉంది, కార్మిక సభ్యత్వంలోనే మనం ఉన్నాం. ఈరోజు జిల్లా విడిపోయిన తర్వాత ఉమ్మడి జిల్లాలోనే విద్యార్థి యువజన రంగాలు బలహీనంగా ఉన్నా, జిల్లా విడిపోయిన తర్వాత భరత్గా మన నిర్మాణాన్ని తక్కువ కావడం కూడా జరిగింది. ఇప్పుడు మళ్ళా ఒక యువనేత మన విద్యార్థి దశ నుండే విద్యార్థి ఉద్యమాల్లో తనకంటూ ముద్ర వేసుకొని ఆనాడు విద్యార్థి సమస్యలపై అనేక పోరాటాలు చేస్తూ పనిచేసిన ఆనాటి ఉమ్మడి ఏపీ ఏఎస్ఎఫ్ ప్రధాన కార్యదర్శిగా జి ఈశ్వరయ్య గారు సక్సెస్గా సాధించిన విషయం మీకు అందరూ తెలిసింది. దాని తర్వాత ఏవైపు వచ్చిన తర్వాత మేమందరం ఆయన కింద ఆయన కొనసాగిగా ఉండి మేమందరం కూడా పనిచేస్తాం.